హలో అందరికి, నా చేతిలో ఉంది ఏంటో అనుకుంటున్నారా? గోడ్ బ్లడ్ అండి. దీన్ని మేమైతే నల్లా అని అయితే అంటాము. ఈ సైడ్ మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ నల్లా అయితే మనకు రెగ్యులర్ గా అయితే అస్సలు దొరకదు. ఓన్లీ ఆదివారం రోజు మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి ఈ నల్లా అయితే దొరుకుతుంది. ఇక వరంగల్ నుండి మా మమ్మీ డాడీ అయితే వచ్చారు. ఇక మటన్ కంటే వాళ్ళకి ఈ నల్లా అంటే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి హాఫ్ కేజీ మటన్ ఇంకా కేజీ నల్లా అయితే తీసుకొని అయితే వచ్చారు. మీలో ఈ నల్ల కర్రీ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో లేదా మా రిలేటివ్స్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కళ్ళైతే తీసుకొని వస్తారు కదా, ఇక దాని కాంబినేషన్ కి నల్ల ఫ్రై అయితే చాలా బాగుంటుంది. నల్ల తీసుకొచ్చినప్పుడల్లా మా మమ్మీ మాకు ఒక స్టోరీ అయితే చెప్తుంది. మా మమ్మీ పెళ్ళైన కొత్తలో నాన్ వెజ్ ఎక్కువ తినేది కాదంట, కానీ మా తాతయ్య అస్సలు ఊరుకునేవాడు కాదంట. ఈ రోజు మటన్ ఇంకా చికెన్ తింటుంది అంటే దానికి కారణం మాత్రం మా తాతయ్యనేనంట. ఎందుకంటే మా తాతయ్య మా మమ్మీని ఒక కోడలుగా కాకుండా కూతుర్లా అయితే చూసుకునేవారంట. ఇక అప్పట్లో మా నానమ్మ ఎవరి బౌల్స్ లో వాళ్ళకి కర్రీ అయితే తీసి పక్కన పెట్టేసేదంట. ఇక ఎవరిది వాళ్ళకి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అడిగితే ఏమనుకుంటారో అని చెప్పేసి ఇక అలా మా డాడీ వాట కూడా మా మమ్మీనే తినేసేది. ఇక ఇలా నల్ల వండినప్పుడల్లా మా మమ్మీ ఈ స్టోరీ చెప్పింది మాత్రం అస్సలే ఉండదు. ఇక అలా మా మమ్మీకి నల్ల అంటే చాలా ఇష్టం. కానీ మా మమ్మీకి అత్తారింట్లో ఎవరైనా గుర్తుండిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా తాతయ్యనే. నిజం చెప్పాలంటే ఇలా కోడల్ని ప్రేమగా చూసుకునే మామయ్యలు మాత్రం అరుదుగా ఉంటారు. కానీ ఈ విషయంలో మా మమ్మీ మాత్రం చాలా అదృష్టవంతురాలనే చెప్పుకోవాలి. నాకు తెలిసిన వారిలో కొంతమంది ఉంటారు, వాళ్ళకు మనవళ్ళు మనవరాళ్ళు కావాలి కానీ కోడలు కొడుకు మాత్రం అస్సలు వద్దు. అంటే కొడుకు కోడలతో ఎలాంటి అనుబంధాలు వద్దు, కానీ వాళ్ళ పిల్లలైనా వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కావాలి. ఇక వాళ్ళతోనే అన్ని అనుబంధాలు అయితే ఉంటాయి వాళ్ళకి. సరే కానీ ఇక కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.